ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తుంది. జనవరి 2 నుంచి జనవరి 9 వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. ఏదైతే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీసర్వే అయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు గ్రామ సభలు నిర్వహించి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మనతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. పట్టాదారు పాస్ పుస్తకాలు గతానికి ఇప్పటికీ తేడా అయితే ఒకటి క్లియర్ గా చూడొచ్చు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. ఇది తీసుకునేందుకు చాలా మంది సుముఖత కూడా వ్యక్తం చేయలేదు. మా పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ఏంటి అని. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలను అందిస్తుంది. ఎంత మందికి ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నారండి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇది మన ముందు ఒక నకిలీ ప్రభుత్వం పరిపాలించింది. దాని మీద నకిలీ పట్టాలు, పెద్ద ఎత్తున నకిలీ పాస్ పుస్తకాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాయల నాటి కాలంలో కూడా రాజముద్ర ఉండేది తప్ప రాజబొమ్మ ఉండేది కాదు. అంతెందుకు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి ఫోటో మనం ఎప్పుడూ వేయలేదు. దాని మీద రాజముద్ర వేసాను తప్ప ఎప్పుడూ వేయలేదు. ఇతను వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో అనేక వేల ఎకరాలు కబ్జాలు చేసి భయభ్రాంతులు చేసి ప్రజలు చేసింది ఈ కోస్తా ప్రాంతాల్లోని, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని, పల్నాడు ప్రాంతాల్లో కూడా చేద్దామన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇది ఈ పాస్బుక్ల మీద అన్నిటి మీద వాళ్ళ ముద్ర. మేము గతంలో కూడా చెప్పాము, మా తాత ముత్తాతలు ఎప్పుడు కడపేపు వెళ్ళా. పొరపాటు జరిగే అవకాశం లేదు. వెళ్తే పొరపాటు ఏమైనా జరగవచ్చు, కానీ ఆ అవకాశం లేదు, వెళ్ళలేదు. అప్పుడు మా పాస్ పుస్తకాల మీద అతని ఫోటో రావడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మేము తీవ్రంగా ఆవేళ ఖండించాం. ఈవేళ తర్వాత ధర్మలు చూస్తే ఈ సంవత్సరంన్నరలో మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం. నా పక్కన ఉన్న కొండబాబు కానీ, నేను కానీ, ఎవరన్నా కానీ ఏ పని చేసుకోలేకపోతున్నాం. మాకు సాధారణంగా తిట్టాడో కొట్టాడో ఇటువంటి పోలీస్ స్టేషన్లో వస్తాయి. ఆ గొడవలు రావట్లేదు. నా భూమి లాగేసుకున్నాడు, నాది కల్పించుకున్నాడు, ఏ కేసులు సంవత్సరంన్నర నుంచి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కేసులు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి కొంత ఖర్చుతో కూడినటువంటి అయినప్పటికీ కూడా ఈవేళ నీ పిల్ల పాపలకి కట్నం ఇచ్చి పంపించాలంటే నువ్వు ఎత్తావు, నీకు 2 ఎకరాలు కట్నం ఇస్తావు, నీకు 10 ఎకరాల భూమి ఉంది, అందులో ఒక కూతురు 2 ఎకరాలు, ఒక కూతురు 3 ఎకరాలు ఇస్తావు. ఇచ్చినప్పుడు అదెవడో ఫోటోతో ఇచ్చి భద్రత లేని ఫోటోతో పట్టుకుని వెళ్ళి అదేవడం కరెక్టా? రాజముద్రతో ఇవ్వడం కరెక్టా? అది ఈవేళ అల్లుడు ఏం చెప్తాడు, ఈ ముద్ర ప్రజలు 4 రోజులు అన్నారు, 4వ రోజు 5వ రోజు కాదు పమ్మన్న ముద్ర శాశ్వతమా? కాదు కదా. ఇదే కదా శాశ్వతం. ఈవేళ 2 ఎకరాలు ఇస్తున్నాడు ఈ ప్రసాద్. 2 ఎకరాలు వస్తే రేపు పొద్దున అల్లుడు ఏదో అవసరం వచ్చి దానికి ఏదో వ్యాపారం పెట్టుకోవడానికి ఏదో ఆ చుట్టూ ఇళ్ళ స్థలాలు వచ్చే నీరు అందకపోవడం రకరకాల ఏదో కారణాల వల్ల అమ్ముతుంటే అక్కడ ఎకరం 70 సెంట్లే ఉంటుంది. ఎవడో కలిపేసుకుంటున్నాడు. కలిపేస్తే ఈయన ముద్రేసి ఇచ్చేస్తున్నాడు. ఎవడో కలిపేటి ఈయన ముద్రేసి ఇచ్చేటి. అలా రీసర్వే పేరిట ఇందాక కొండబాబు గారు చెప్పాడు, రాళ్ళు రాజస్థాన్ నుంచి తెప్పించి వారి అందమైన ఫోటో భూమికి జాండి ఉండడం అందమైన ఫోటో వాడు తీసుకొచ్చి ఆ ఫోటో పెట్టుకుని ప్రతి మన చేల్లో ఇళ్ల స్థలాలకు కానీ మన చేల్లో కానీ అతని యొక్క ఫోటో. ఏంటిది? రాజరికమా? ప్రజాస్వామ్యమా? డెమోక్రసీ ఇండియా తెచ్చుకుని పోరాడి సాధించుకున్నటువంటి డెమోక్రసీ. సింపుల్ గా ఒకసారి ఏదో వాళ్ళ నాన్నబోయని చెప్పి ఓట్లేస్తే ఆ డెమోక్రసీని పాడు చేయడానికి ఇతను ఎవరు? కాబట్టి ఈవేళ ఖర్చుతో కూడిన పని అయినా సరే ప్రజలకు భద్రత కలిగించాలని ఏకైక ఆలోచనతో ఇక్కడ మన కాకినాడ జిల్లాలో మొత్తం 2 డివిజన్లో కలిపితే 1,00,000 చిల్లర పాస్బుక్లు వేళ ఇష్యూ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా సరి చేసినటువంటి మిగిలిన ఒకటి కూడా ఇష్యూ చేస్తాం. అంటే పాత పట్టాదారు పాస్ పుస్తకాలు చాలా అవకతవకలు జరిగాయి అప్పట్లో, మీరు అన్నట్లు. మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేసి అన్ని సరిచేసి ఇస్తున్నారు కండి. మొత్తం ఎంత మందికి ఇచ్చే అవకాశం ఉంది ఈ జనవరి 9 లోపు? దీన్ని ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనకి పెట్టుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎవరైతే నాకు భూమి తక్కువ వచ్చింది, అలాగే కొంతమంది చాలా లేట్గా వస్తున్నారు. ఇక్కడ ఊర్లో లేకపోవడం వల్ల, ఎక్కడో ఉద్యోగాలు ఇచ్చే ఉండడం వల్ల వాళ్ళు కొంత లేట్గా వస్తున్నారు. నిత్యంగా ఉండే రైతు ఎప్పటికప్పుడు వచ్చి సరి చేసుకుంటున్నాడు. దాని తేడా వస్తాయి. ఊర్లో లేని వాళ్ళు అందరూ కొంచెం అప్రమత్తతగా ఉండి ఇది సరైన సమయం అందరూ వచ్చి
చేయించుకుని సరి చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతాం. సో చూసారు కదండి, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేసిందో జగనన్న ఫోటోతో ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను ఇష్యూ చేయడం జరిగింది. అందులో చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా అప్పట్లో చాలా మంది మొరపెట్టుకున్నా సరే ఎటువంటి పరిష్కారం చూపలేదు. అయితే ఈ ప్రభుత్వ హయాం అంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక అస్త్రం లాగా ఇది ఉందనే చెప్పుకోవాలి. ఈ అస్త్రంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి అవకతవకలతో పాటు అందులో జరిగిన లోపాలను సరిదిద్దడంతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉందో అది తొలగించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను ముద్రించి జనవరి 2 నుంచి జనవరి 9 వరకు కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే రీసర్వే జరిగిన గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఈ పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.